హ్యాపీ బర్త్డే రౌడీ అంటూ విషెస్ చెప్పినటువంటి అభిమానులకు విజయ్ దేవరకొండ గారు కూడా రిటర్న్ గిఫ్ట్స్ భలే ఇచ్చారు. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది ఇంట్రెస్టింగ్ కథలు ఎంచుకుంటూ విజయ్ దేవరకొండ ఎప్పటికప్పుడు అలరిస్తున్నారు. సో సోషల్ మీడియాలో ఆయన పుట్టినరోజు అనగానే ఎంత సందడి నెలకొందో మనం కూడా చూసాం. ఫ్యాన్స్ విషెస్ తో పాటు కొత్త సినిమాల అప్డేట్స్ కూడా రావడం జరిగిందనమాట. సో విజయ్ హీరోగా, గౌతమ్ తిరునూరి దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది. యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతుంది. మరి ఈ సినిమాకి సంబంధించినటువంటి పోస్టర్ కూడా వచ్చి నెలలు గడవడంతో అప్డేట్ కోసం అభిమానులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సో వారిని అందరినీ కూడా ఉద్దేశిస్తూ సినిమా టీం వారు ఒక నోట్ రిలీజ్ చేశారు. రౌడీ హీరో ఫ్యాన్స్, తెలుగు ఆడియన్స్, మీ సహనాన్ని అభినందిస్తున్నాం. మేము ఒక అద్భుతమైన సినిమాని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. కొంచెం ఆలస్యం అవుతుందేమో కానీ బెస్ట్ అయితే ఇస్తాం. ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ అయితే జరుగుతోంది. టీం అందరికీ ఇది చాలా ముఖ్యమైన షెడ్యూల్. త్వరలోనే సర్ప్రైజ్ తో మీ ముందుకు వస్తాం అని చెప్పి సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రాబోతున్నటువంటి ఈ సినిమాకి అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో విజయ్ ఒక గూఢాచారి పాత్రలో కనిపించబోతున్నారట. ఇక ఫస్ట్ మూవీతోనే విజయాన్ని అందుకున్నటువంటి రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయబోతున్నారంట. రీసెంట్ గా యూనిట్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే అంటూ రక్తంతో తడిచినటువంటి చెయ్యున్నటువంటి పోస్టర్ అన్నమాట. సో ఈ డైలాగ్ తో సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి. 5 భాషల్లో ఈ పోస్టర్ వచ్చింది. ఇక టాక్సీ వాలా శ్యామ్ సింగ్ రాయ్తో మెప్పించినటువంటి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తుంది. VD14 వర్కింగ్ టైటిల్ అన్నమాట. ఒక వీరుడి విగ్రహం ఉన్నటువంటి పోస్టర్ ని పంచుకుంటూ ఈ సినిమాను, దానికి సంబంధించినటువంటి విషయాన్ని షేర్ చేశారు. 1854 నుంచి 1873 మధ్య జరిగినటువంటి ఒక కథ అన్న విషయం అయితే దాంతో అర్థమవుతుంది.